నమో వేదాత్మకాయ వెంకటేశాయ యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘ సంశోషణం యన్నామామృతమూరకం చ తపతాం సంసార సంతాడనం పాషాణోపి యదంఘ్రిపద్మరజసా శాపాదిశర్మోచితస్త్వార్తత్రాణ పరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. శ్రీ పరమాత్మనే నమః. పాదయోః పాద్యం సమర్పయామి అని ఉద్ధరణితో నీళ్లు తీసుకుని ఆ స్వామి పాదముల దగ్గర వేసి ఆ నీటిని జాగ్రత్తగా తీసుకుని ఒక పాత్రలో పెట్టుకుని పూజానంతరం ఆ నీటిని తీర్థంగా స్వీకరిస్తే అంతకంటే వేరొకటి ఏదైనా ఈ మూడు లోకాల్లో కూడా పాపౌఘ సంశోషణం, పాపాన్ని పోగొట్టేటటువంటిది ఉన్నదా? అటువంటి దివ్య ప్రభావం కలిగిన పరమాత్మ ఎవరైతే ఉన్నారో నారాయణ నామధేయుడు, ఆయనే నాకు గతి అని చెప్పి చక్కగా ఆర్తత్రాయణ పరాయణాష్టకంలో స్వామివారిని స్తుతించారు. అటువంటి దివ్యమైన వైభవం కలిగిన మహత్వం కలిగిన మహాత్మ్యాన్ని తన యందు సుప్రతిష్ఠితం చేసుకున్న శ్రీనివాసమూర్తిని మనందరం కూడా మనసారా స్మరిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులని కోరుకుంటూ ఆచార్యుల వారితో కలిసి ఈనాటి పారాయణానికి సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
నాహం కర్మఫలాన్వేషీ రాజపుత్రిచరామ్యుత దదామి దేయమిత్యేవ యజ్ఞైః యష్టవ్యమిత్యుత. ద్రౌపది ఆక్షేపానికి ధర్మరాజు యొక్క సమాధానాన్ని మనందరం కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాం. నీలకంఠాచార్యులు ఈ అధ్యాయ ఆరంభంలో చక్కగా రాశారు. ఏవం ధర్మేశ్వరయోః ఆక్షేపే ప్రాప్తే ప్రత్యక్ష అనుమాన ఆగమైః తౌ సమర్థయితుం అధ్యాయః ఆరభ్యతే వల్గుచిత్రేతి అంటూ. అంటే ఇతః పూర్వం ద్రౌపది మాట్లాడిన మాటల్ని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఆవిడ ధర్మాన్ని శంకిస్తోంది అని చెప్పి, అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఆవిడ శంకిస్తోంది, ఆవిడ ఈశ్వరుడికి కూడా పాపాదులు అంటుకుంటాయి అని చెప్పింది అని చెప్పుకున్నాం. ఆ మాటలతోనే మనకి స్పష్టమవుతోంది ఆవిడ మాట్లాడిన విధానమంతా కూడా అలాగే ఉన్నది. అలా ఆక్షేపం ప్రాప్తించి ఉండగా ఆవిడ అన్ని మాటలు అనేస్తే అంతటికీ కూడా సమాధానాన్ని ధర్మరాజు ప్రత్యక్ష అనుమాన ఆగమైః అని చెప్పినట్లుగా ఆయన వేదముల చేత శాస్త్రముల చేత ఏవైతే ప్రమాణవాక్యములు చెప్పబడ్డాయో వాటన్నిటినీ కూడా ఒక శ్లోకాత్మకమైనటువంటి రూపంలోకి తీసుకొచ్చి ఆయన సమాధానం చెప్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్క వాక్యం నిజంగా మనందరికీ కూడా, మన జీవితాలన్నిటికీ కూడా ఈ అధ్యాయంలో ధర్మరాజు చెప్పేటటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా లోతుగా పరిశీలించుకుంటూ వెళ్తే ఒక పాఠంగా తయారవుతాయి. మన ఆలోచన ధోరణిని మార్చేటటువంటి ఆణిముత్యాలుగా ఒక్కొక్క శ్లోకం కూడా కనిపిస్తూ ఉన్నది. గురువు అనుగ్రహంతో యథాశక్తి ఈ విషయాల్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా నిన్న చెప్పుకున్నాం, నాస్తిక్యంతు ప్రభాషసే అన్నప్పుడు నాస్తిక్యం అంటే దేవుడు లేడని కాదు అని చెప్పి, దానికే వ్యాఖ్యానంలో కూడా నాస్తిక్యం వేద విద్విష్టం అని రాశారు వ్యాఖ్యాకర్త. కావున అటువంటి మాటలు మాట్లాడద్దు, అలాంటివి మాట్లాడుతున్నావు, నువ్వు ప్రతిపాదిస్తున్నావు అని చెప్పి, ఇక నీ అనుమానం ఏమిటి, నేను ధర్మాన్ని ఆచరించాను కానీ ధర్మ ఫలం కనిపించట్లేదు అని అంటున్నావు కదా, సమాధానం చెప్తాను అన్నట్లుగా వెంటనే ఆవిడ్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పిన వెంటనే ఆయన నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రి చరామ్యుత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, నిన్న మనం చెప్పుకున్నట్లుగా సాధారణంగా మనం ఒక పని చెయ్యాలి అని అంటే ఆ పని చెయ్యాల్సి వచ్చినప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటో ఆలోచిస్తూ ఉంటాం. మనందరం కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉన్నటువంటి వారమే. మనందరికీ సత్యనారాయణ వ్రతం అంటే తెలుసు. ఏదో ఒక సందర్భంలో ఇంట్లో పెళ్ళైనప్పుడో, గృహప్రవేశం అయినప్పుడో, అన్నవరం వెళ్ళినప్పుడో, ఇంకేదైనా మంచి జరిగినప్పుడో, ఓ కష్టం వచ్చినప్పుడో ఆ వ్రతం చేసుకుంటూనే ఉన్నాం. అక్కడ నారదుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు, మహానుభావుడైన ఆ పరమాత్మను నిత్యం సేవించేటటువంటి వాడు, ఆయన వైకుంఠానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ నారాయణుడు మహానుభావుడైన లక్ష్మీ సమేతుడై శంఖ, చక్ర, గదా, పద్మ, వనమానాదులన్నీ కూడా ధరించి
శేషశయ్య మీద పాలసముద్రంలో తేలియాడుతూ పడుకుని ఉంటే నమస్కరించి, భూలోకంలో చాలామంది కష్టాలు పడుతున్నారండి, ఆ కష్టాలన్నీ పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అంటే ఆయన సత్యనారాయణస్యేదం వ్రతం సమ్యక్ విధానత అంటూ, సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనే ఒక వ్రతం ఉందయ్యా, ఆ వ్రతం చేసుకున్నట్లయితే అందరికీ కూడా కష్టాలు పోతాయి అని చెప్పారు. వెంటనే నారదుడు అడిగినటువంటి ప్రశ్న చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అది మనందరికీ తెలియజెప్పాలి కాబట్టి ఆయన ఇలా ప్రశ్న వేస్తూ అంటున్నారు, కిం ఫలం కిం విధానంచ కృతం కేనైవ తద్వ్రతం. స్వామి, మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రతం అని చెప్పారు, ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి, ఆ వ్రతం చేస్తే వచ్చేటటువంటి ఫలితం గురించి ముందు చెప్పండి, తరువాత వ్రత విధానం ఏమిటి, ఆ తరువాత ఇంతకుముందు ఈ వ్రతం ఎవరు చేసి వాళ్ళు ఆ పుణ్యాన్ని ఫలాన్ని పొందారో వాళ్ళ గురించి కూడా చెప్పండి అంటూ 3 ప్రశ్నలు స్వామివారిని వేశాడు. అంటే ఆ వ్రతం యొక్క ఫలితాన్ని తెలుసుకుంటే, ఆ వ్రత ఫలితం అందరికీ తెలియజేస్తే ఆ వ్రతం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారు అని మనుష్యుల యొక్క బుద్ధిని ఆయన గుర్తుపెట్టుకుని అక్కడ పరమాత్మని ఈ విధంగా అడిగాడు. లేకపోతే మనం మామూలుగా ఏం చేస్తాం, ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని ఎలా ఏ విధంతో ఆలోచించి చేయాలి, ఏ విధంగా దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ముందు ఆలోచించి, ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎలా చేశారో చూసుకుని ఆ పైన దాన్ని అలా పని చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అని నిర్ధారించుకుంటూ ఉంటాం సామాన్యమైన విషయాల్లో ఎక్కువగా. కానీ డబ్బు విషయంలో కానీ లేక పూజ పునస్కారం అనేటటువంటి దగ్గరికి వచ్చేటప్పటికీ అది చేస్తే నాకు వచ్చే ఫలితం ఏమిటి అనే ముందు మనం ఆలోచిస్తాం. ఆ తర్వాత మిగిలిన వాటిల్లోకి వెళ్తూ ఉంటాం. ఇది సామాన్యంగా మనకు ఉండేటటువంటి దృక్పథం. మనిషి ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన కూడా ఇదే దృష్టిలో పెట్టుకుని అడిగారు. స్వామివారు చెప్పారు. తర్వాత దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ కథంతా కూడా నడిచింది. ఎందుకు ఈ విషయం నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను అని అంటే, సాధారణంగా మన యొక్క ఆలోచన ఒక ధర్మకార్యం చెయ్యి అంటే దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అన్నదాని మీదే ఉన్నది. అంతే తప్ప ఈ పని నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని మనం అనుకోవట్లా, అలా భావించట్లా. ధర్మరాజు ఏం చెప్తున్నాడంటే ద్రౌపదీదేవికి, నాహం కర్మ ఫలాన్వేషి రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిత్యేవ యజ్ఞైః యష్టవ్యమిత్యుత. ద్రౌపది, నేను కర్మ ఫలాన్ని అపేక్షించి కర్మను చెయ్యట్లేదు, చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉన్నాను. దానం చెయ్యాలి చేస్తూ ఉన్నాను, యజ్ఞం చెయ్యాలి చేస్తూ ఉన్నాను. ఇంతవరకే. దీనివల్ల నాకు ఎంత ప్రయోజనం కలుగుతుంది, ఎంత ఉన్నతి వస్తుంది అనేది నేను ఆలోచించుకుని ఈ పనులన్నీ చేయట్లేదు అని చెప్పాడు. ఒక్క 10 నిమిషాలు ఈ విషయం గురించి మనం వివరంగా విచారించుకుని పై శ్లోకంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సాధారణంగా మనం భగవంతుడితోటి చేసేటటువంటి ఏ వ్యవహారమైనా సరే నాకు వచ్చేటటువంటి ఫలితం బట్టి నేను చేస్తాను అని బుద్ధి పెట్టుకునే మనసులో మొదలు పెడుతూ ఉంటాను దాన్ని. ఏ పనైనా తీసుకోండి, ఓ దానం చెయ్యాలి, ఏం చెప్పాలి? ఇంటికి వచ్చిన పురోహితుడు, అయ్యా ఇది చేసినట్లయితే మీకు అపమృత్యు దోషం పోతుంది అన్నాడు అనుకోండి, వెంటనే చేసేస్తూ ఉంటాం. అయ్యా అది చెయ్యాలి కాబట్టి చెయ్యాలండి అంటే నా వల్ల కాదండి అంటాం. ఓ గుడికి వెళ్ళాం, దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం, ఊరికే బయటకు వస్తున్నామా? రావట్లే.
అక్కడ ఉండేటటువంటి దేవుణ్ణి చూసిన వెంటనే అప్పటికప్పుడు ఎప్పుడో మర్చిపోయినటువంటి పాత కోరికల దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కింటి వాడి ద్వారా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాడు అంతకంతకి తగ్గిపోతూ ఉండాలి, నాకంటే కొత్త కారు వాడు కొనకూడదు, వాడు అలాగే ఉండాలి అన్నంత వరకు చూసుకుని మొత్తం అంతవరకు అలాగే మన అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బాగుండాలి అన్నంత వరకు వెళ్ళి దేవుణ్ణి ఇవన్నీ కూడా అడిగేసుకుని సరిగ్గా కింద నుంచి పైనుంచి కింద దాకా ఆ పరమాత్మని చూసి ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యయుక్తుడి పరమాత్మ, ఇటువంటి దర్శనం చేయడం వల్ల కదా నాకు ఉన్నటువంటి పూర్వజన్మార్జిత పాపమంతా కూడా నశించిపోతుంది అనేటటువంటి భావన పెట్టుకోక ఈ కోరికలతోటి ఆయనకి మొత్తం అన్ని వినిపించేసి మరుక్షణంలో అన్ని ఆయన నాకు ఇచ్చేయాలనుకుని బయటకు వచ్చిన తర్వాత లడ్డూ తీసుకుని జీడిపప్పు తక్కువైంది అని మాట్లాడుకుంటాను తప్ప, భగవంతుడా నీ దర్శనం నాకు జరిగింది, పునఃపునః ఇలాంటి దర్శనాలు నాకు అనుగ్రహించి ఈ పాపవంకెలం నుంచి నన్ను బయటపడివయ్యవయ్యా అని చెప్పి ఎప్పుడన్నా అడుగుతున్నావా? అడగట్లా. కోరికలు ఎక్కడి నుంచి గుర్తొస్తాయో తెలియదు, ఎందుకు గుర్తొస్తాయో తెలియదు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఏం కోరుకోవాలి, ఆ దేవుణ్ణి చూసిన వెంటనే ఏం గుర్తు రావట, అన్నీ మర్చిపోతామట, ఒక లిస్టు రాసుకుందాం, దాన్ని 100 సార్లు చదువుకోవడం, దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా లిస్టు చూసుకుంటూ ఉండడం, అన్నీ వెళ్ళి ఏకరవు పెట్టేసేయాలి. 1, 2 మిగిలిపోయిందా అడిగే వాటిల్లో ఓ ప్రశ్న 2 ప్రశ్నలో, ఒక కోరికో 2 కోరికలో మిగిలినాయా, తోసేశారు, నరికేశారు, చంపేశారు, మమ్మల్ని చూడనివ్వలేదు అని ఇంకా వరుసగా అందరి మీద మనం తిట్టుకుంటూ ఉండడం. ఒక దగ్గర పరిస్థితి నేను మాట్లాడట్లేదు, లోకంలో సామాన్యంగా జరిగేటటువంటి విధానం ఇలా ఉన్నది. అదే సమయంలో భగవంతుడికి మనకేమి ఇవ్వాలో తెలియదా? ఓ చిన్న కథ చెప్తాను ఇక్కడే. ఓ మహానుభావుడు పరమాత్మ గురించి ఎంతో తపస్సు చేశాడట. చాలా రోజుల పాటు కూర్చుని తపస్సు చేశాడట. చివరికి పరమాత్మ అనుగ్రహించారు. ఏం కావాలి నాయనా అన్నారు. నేను నిత్యం రథంలో తిరగాలండి అని కోరుకున్నాడట వాడు. ఆ రోజుల్లో రథం అంటే చాలా గొప్పది, బాగా సంపన్నుడికి మాత్రమే రథం ఉంటుంది. అటువంటి వాడు చాలా గొప్పవాడని కీర్తించబడతాడు. రథం ఉంటే దానికంటూ ఓ సేవకుడు, ఇవన్నీ కూడా ప్రాప్తిస్తే భగవంతుడి అనుగ్రహంతో రథం నడిపేవాడు. ఆ గుర్రాలకి అన్నం పెట్టడానికి ఇంకో దానికి సేవలు చేసేటువంటి వాడు. ఆ రథం ఉంది కదా అని చెప్పి నలుగురు వీడి దగ్గరికి రావడం, ఆ రథాన్ని నలుగురు తీసుకెళ్ళడం, దాని మీద డబ్బు సంపాదించడం, ఇట్లాంటివేవో పెట్టుకున్నాడు వీడు. పెట్టుకుని నాకు రథం కావాలి, నేను రథంలో తిరగాలి అని అడిగాడు. పరమాత్మ తథాస్తు అన్నారు, వెళ్ళిపోయారు. ఇంకేం మాట్లాడలా, అయిపోయింది. తర్వాత రోజు రాజుగారి సేవకుడు ఒకడు మరణించాడు, రథం నడిపేవాడు. వెంటనే వీడి దగ్గరికి వచ్చి వీడిని తీసుకెళ్ళారు. నువ్వు కూర్చోరా రథంలో, నువ్వు నడపరా అని చెప్పి. నిత్యం రథం నడుపుతూనే ఉన్నాడు వాడు, రథంలో తిరుగుతూనే ఉన్నాడు. పరమాత్మ అనుగ్రహంతో చివరికి వాడికి రథాన్ని నడిపేటటువంటి ఉద్యోగం వచ్చింది. దానికి చాలామంది పోటీ పడితే వీడినే యోగ్యుడు అనుకున్నారు, వీడిని తీసుకున్నారు. ఆ జన్మాంతం వీడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు. రథంలో తిరగట్లా, వీడు తిరుగుతున్నాడుగా. వీడు అనుకున్నదేమిటి, నేను రథంలో తిరగాలి అని అంటే నాకు భగవంతుడు రథాన్ని ఇచ్చేస్తాడు, రథంతో పాటు ఇంతమందిని ఇచ్చేస్తాడు, ఇంతమందిని వేసుకుని నేను బ్రహ్మాండంగా రాజ్యంలో తిరగచ్చు అనుకున్నాడు. కానీ కోరిక నేను రథంలో తిరగాలి అన్నాడు. నాకు రథం కావాలి అని అడగడం కూడా చేతకాల, పాపం అజ్ఞానం. రథంలో తిరగడం మొదలెట్టాడు. 24 గంటలు పోనేదో రాజుగారు రథం దగ్గరికి వెళ్ళి తిరిగినా బాగుండేది. ఆయనతో పాటు అక్కడక్కడ రాజోపచారాలు కొన్ని లభించేవి. ఇంతమంది సేవకుల తర్వాత సేవకుడు అంటే వీడి జీవితం అష్టకష్టాలమయం. అంటే మనకి ఏం కావాలి, మనం దేవుడి దగ్గరికి వచ్చి నాకు మంచి కారు ఇవ్వు స్వామి, ఆయన నిన్ను ఫ్లైట్లో తిప్పుదాం అనుకుంటూ ఉంటాడు. కారే అడిగావు, సరే అంతవరకే తీసుకొని ఈ జన్మకి ఇంతే నీకు. స్వామి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు స్వామి, 10 లక్షలు వచ్చే అవకాశం ఉండుంటుంది, 1,00,000 అడిగావుగా అంతవరకే నీకు, బయలుదేరు. ఏం తెలుస్తుంది మనకి, మన భాగ్యం ఎట్లా ఉంటుందనేది మనకేమర్థం అవుతుంది? నాకు ఇల్లు కావాలి స్వామి, నీకేదో 10 ఎకరాల పొలం వచ్చే భాగ్యం ఉంటుంది,
అదేదో ఇద్దామనుకుంటున్నాడు ఆయన. నీకు ఇల్లు కావాలన్నావు, అంతవరకు తీసుకుని బయలుదేరు. నీకు రావాల్సిన దానికి నీకు కావలసిన దానికి రెండిటికి మధ్యలో భేదం ఏర్పడితే పరమాత్మ మటుకు ఏం చేస్తాడు? నీకు కావాల్సిందే ఇస్తాడు. నువ్వు భక్తుడివి కదా, రావాల్సింది ఆగిపోతూ ఉంటుంది. ఇటువంటి రకంగా నాకు ఒక ప్రయోజనం ఉంటే కానీ నేను ఈ పని చెయ్యను అనే బుద్ధి పెట్టుకుని మనం ఒక పని చేయడం మొదలు పెడితే దానివల్ల మనకి ప్రయోజనం చేకూరదు. అది ఆ ఫలం బట్టి వస్తుందా? రాదు. మనం అనుకుంటూ ఉంటాం చాలా గొప్పగా. అందుకనే చూడండి, గత కొన్ని సంవత్సరములుగా ఈ మధ్యకాలంలో అందున మహావిపత్తు నుంచి బయటపడిన దగ్గర నుంచి ఎవరు పడితే వారు ఆ విషయం తెలుసో లేదో, ఆ శాస్త్రం తెలుసో లేదో, దాంట్లో లోతైనటువంటి విషయాలు అధ్యయనం చేశారో లేదో, దానికి సంబంధించి ఉన్నటువంటి గ్రంథాల్లో ఏం చెప్పారో ఇవన్నీ అనవసరం. కొన్ని వందల సంవత్సరముల తర్వాత వస్తోంది ఈ ముహూర్తం. ఇప్పుడు స్నానం చేస్తే వాడంత గొప్పవాడు ఇంకోడు లేడు, పరిగెడుతున్నారు అందరూ ఎక్కడికో దగ్గరికి స్నానం చేద్దామని. ఎవరు చెప్పాడు ఈ మాటలు? రేపు పొద్దున దానం చేస్తే వాడు కోటీశ్వరుడైపోవడం ఖాయం. రేపొద్దున మీరు ఈ పని చేయకపోతే అష్టదరిద్రాలు మీ ఇంట్లో ఉన్నట్లే. ఆ వీడియో పైనే కనిపిస్తూ ఉంటుంది ఈ మాట. వెంటనే నొక్కడం, చూడడం, ఓ గంట సేపు అంతా సుత్తి. చివరిలో ఇది చేస్తే చాలా మంచిది. ఎవడు చెప్పాడు? ఏంటి వాక్యం? ఓ ప్రమాణం ఉందా? ఓ శ్లోకం ఉందా? ఆ శ్లోకానికి అర్థం తెలుసా? ప్రతిపదార్థం తెలుసా? అన్వయం సరిగ్గా అయిందా లేదా? ఆ శ్లోకానికి ముందు విషయం తెలుసా? ఆ శ్లోకం తర్వాత విషయం తెలుసా? ఈ క్షణంలో ఇప్పుడు వెళ్ళి అక్కడ మునిగి తేలకపోతే సర్వపాపాలు మీకు అంటుకున్నట్లే. మనం ఏం చేస్తున్నాం? సామాన్యులం మనం. ఎవరో చెప్పారు, బాగుంది, వినాలి, వినేసాం, చేసేయాలి, చేసేస్తున్నాం, ఫలితం రావట్లేదు. కొన్ని రోజులకి ఎప్పటికో మనకు అలవాటు అవుతుంది. ఓహో, ఇవన్నీ కూడా వీళ్ళు ఏదో కాస్త యూట్యూబ్ వాడు ఫ్రీగా డబ్బు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని తెచ్చుకోవడానికి చేసే వేషాలు అని ఏనాటికో మనకి వెలుగుతోంది బుర్రలో. అంతవరకు ఈ అజ్ఞాన పరంపరలో మనం కూడా కొట్టుకుని పోతూ ఉన్నాం. ఈ రకంగా ధర్మాన్ని, ఏది ధర్మమో దాన్ని ఇంకో రకంగా వినియోగించి దానికంటూ ఒక ఫలితం చెప్పి ఇది చేస్తే ఇది కలుగుతుంది అనేటటువంటి భావన పెట్టి మనుష్యులందరినీ కూడా ఆటాడుకోవడం మొదలుపెట్టారు కొంతమంది. ప్రత్యేకంగా మహానుభావులు కొంతమంది ఉండవచ్చు. ఎక్కువ శాతం మంది ఇట్లా ఉండి మన హైందవ ధర్మానికి ఒక కళంకాన్ని ఏర్పరుస్తున్నాం అనేటటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇతరులు మనల్ని విమర్శించేటటువంటిది ఇదే. ఆ సమయంలో అలా చేస్తే కలుగుతుంది కదా, ఎక్కడ కలిగింది? కలగలేదు కదా, కాబట్టి మీ దాంట్లో ఏం లేదు, మా దగ్గరికి వచ్చేసేయండి, మా దాంట్లో ఇంత గొప్పగా ఉంటుంది. ఏముంది నీ దాంట్లో? అన్నం ఉందా? అమ్మ ఉందా? ఎందుకు ఈ తాపత్రయం? దేనికి? నీకు కలగలేదు కదా, నీకు చెప్తున్నారు వాళ్ళు, కలగలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చాయి. ఇది ఆయుధం అయిపోతుంది అవతలవాడికి. ధర్మరాజు మాట్లాడుతున్న మాట, నేను చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉన్నాను. మొన్న నేను నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు అని చెప్పి 3 రకాలుగా ఉంటాయి అని చెప్పాను. సాధారణంగా నేను అధ్యాపకుడిని కాబట్టి తర్వాత మాట్లాడే మాటలకి ముందు నేను కొంచెం ఒక బేస్మెంట్ వేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అది నాకు అలవాటు. ఒక్కసారి ఏమిటి ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ రోజు చెప్పాను, నేను ఇక్కడ ఈ విషయం విచారించడం కోసము, వివరించడం కోసం ఆ రోజు చెప్పా. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిత్యయజ్ఞాలు, నైమిత్తిక యజ్ఞాలు, కామ్యయజ్ఞాలు అని 3 రకాలుగా ఉంటాయి అని చెప్పి ఆ రోజు చెప్పుకుంటూ ఏ పనైనా ఈ రకంగానే ఉంటుంది అని చెప్పా. ఈ 3ట్లో ఏదో ఒకటి అవుతుంది అని చెప్పా. ఇక్కడ తీసుకోండి, ఇప్పుడు నిత్యమైనటువంటి పనులు, నైమిత్తికమైనటువంటి పనులు, కామ్యమైనటువంటి పనులు. నిత్య పనులు అంటే లేవడం, స్నానం చేయడం, భగవంతుడికి నమస్కరించడం, సూర్యారాధన చేయడం, ఇంట్లో దీపం వెలిగించుకోవడం, దేవుడికి పూజ చేసుకోవడం, దేవుడికి నమస్కారం చేయడం, కుదిరితే పండో ఫలమో నైవేద్యం పెట్టడం. ఇవన్నీ మనం తప్పక చెయ్యాల్సినటువంటి పనులు. ఈ నిత్యకర్మలు అని చెప్పి ఏవైతే చెప్పబడ్డాయో
వాటి వల్ల నీకు ఏ ప్రయోజనము ఉండదు, ఏ ప్రయోజనము లేదు. ఒకవేళ ప్రయోజనం ఉంది అంటావా, పాపక్షయమని చెప్పుకో. పాపం పోతుందంటే మనం తెలియక చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి, నడుస్తూ ఉన్నప్పుడు ఓ చీవని చంపేయడమో, ఇంట్లో కుడుతోంది కదా అని దోవని చంపేయడమో, ఇట్లాంటి పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ కూడా మనం చేసే ఈ పనుల వల్ల పోతాయి అని చెప్పుకోవాలి అంతే, అంతకంటే వేరే ప్రయోజనం ఏమీ లేదు. అలాగే నైమిత్తిక కర్మలు అంటే కొన్ని గ్రహణం వచ్చినప్పుడు స్నానం చేయడమో, ఇంకోటో ఓ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి పుష్కరంలో స్నానం చేయడమో, లేక ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ పితృదేవతల్ని ఉద్దేశించి పిండ ప్రదానం చేయడమో, ఇటువంటివన్నీ కూడా నైమిత్తికములు, ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని పుట్టినటువంటివి. కాశీ అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళడం వల్ల అక్కడ గంగానది ఉంది కాబట్టి ఆ గంగానది దగ్గర తీర్థధర్మం అనేటటువంటి దాన్ని ఆశ్రయించి పిండ ప్రదానం చెయ్యాలి అని చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు పిండ ప్రదానం చేస్తున్నావు. అదే కాశీకి వెళ్ళకపోతే ఈ పిండ ప్రదానం చేయడం అనేది పుట్టదే. కాబట్టి కాశీ వెళ్ళడం అనే నిమిత్తం వల్ల పుట్టినటువంటి పిండ ప్రదానం అనేటటువంటి పితృదేవతలకి కాస్త పూజ చేసుకోవడం అనేటటువంటిది ఏదైతే వచ్చిందో అది నైమిత్తికమైనటువంటి కర్మ. అది చెయ్యకపోతే మహాదోషం, చేస్తే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. నువ్వు కోటీశ్వరుడు అయిపోవు. నువ్వు గంగానదిలో స్నానం చేసినంత మాత్రాన సర్వ పాపములని మొత్తాన్ని వదిలిచ్చేసుకుని చేసిన అకృత్యములన్నిటి నుంచి విముక్తి పొంది ఇక్కడికి వచ్చి మళ్ళీ మహాత్ముడు అయిపోయి కోట్లాధికారి అయిపోతావు అనేటువంటి మాట అబద్ధము, అది జరగదు. ఇక మూడవది కామ్యకర్మ. నా ఇంట్లో ఈరోజు నేను వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను అని అనుకుంటే ఆ వ్రతం నీ ఒక కోరికని పురస్కరించుకుని చేసుకుంటూ ఉన్నావు. సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటా, కేదారేశ్వర వ్రతం చేసుకుంటా, ఇవన్నీ నీ కోరిక బట్టి వచ్చినటువంటివి అంతే తప్ప అది శాస్త్రం ఈరోజు నువ్వు సత్యనారాయణ స్వామివారి వ్రతం చెయ్యాల్సిందే అని చెప్పలేదు. ఆ సత్యనారాయణ స్వామివారి వ్రతం ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని పుట్టింది కాదు, మన కోరికని పురస్కరించుకుని పుట్టినటువంటి కర్మ. కాబట్టి ఆ పని చేసుకుంటే మనకి పుణ్యం కలుగుతుంది, మంచి అభివృద్ధి వస్తుంది. అదే పనిని చెయ్యకపోతే దోషం లేదు. అదే మొదటి రెండు పనులు ఉన్నాయి, నిత్య నైమిత్తిక కర్మలు, అవి చెయ్యకపోతే మహాప్రమాదం, పాపం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి కర్మలు ఏ పనులు చేస్తూ ఉన్నా మూడు రకాల్లో ఏదో ఒక రకానికి సంబంధించింది ఉంటుంది. దాంట్లో మన కోరిక బట్టి చేసుకునేటటువంటి వాటికి వచ్చేటటువంటి ఫలితం వేరు, ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని చేసేటటువంటి పనికి వచ్చేటటువంటి ఫలితం వేరు. మొన్న గ్రహణం వచ్చింది, ఓ మహానుభావుడు చెప్పేశాడు ఏకంగా, టీవీ ఉంది కదా అని చెప్పి, ఏదో యూట్యూబ్ అని చెప్పి, ఈరోజు రాత్రికి గ్రహణం సమయంలో 2 నిమిషాల ముందర ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా పూర్వజన్మ దగ్గర నుంచి మొదలుపెట్టి సప్తజన్మార్జితమైనటువంటి సమస్త పాపాల్ని పోగొట్టుకున్నటువంటి వారై వచ్చే జన్మలో వాళ్ళు ఉత్తములుగా పుట్టి ఈ జన్మలో చనిపోయిన తర్వాత చంద్రమండలానికి వెళ్ళి పెరుగుతోంది లిస్ట్ ఇలా వింటూ ఉంటే ఇంకో గంట చెప్పాడు. ఏమిట్రా నాయన, గ్రహణానికి ముందు స్నానం చేయడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విధి. అది ఏ గ్రహణం అయితే ఏమిటి, ఏ గోలైతే ఏమిటి, స్నానం చెయ్యి, కూర్చో, దేవుణ్ణి పూజించు, ఇది చెప్పింది గ్రహణానికి ముందర. ఏమిటి సప్తజన్మార్జితమైన పాపం పోతుందట, వచ్చే జన్మలో ఉత్తమమట, ఓ చంద్రమండలానికి వెళ్ళిపోతాడట. ఇంకైతే మనం ప్రత్యేకంగా ఏం పంపించుకోవాలా, ఈయన వెళ్ళి అన్నింటినీ అక్కడ చూసొస్తాడు. ఏమిటి ఈ పైత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మన యొక్క బలహీనతతోటి ఆడుకోవడానికి, మన యొక్క బాధ్యతని వృథా చేయడానికి, మనకు ఉండేటటువంటి వైదిక కర్మ మీద ఉన్నటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని, భయాన్ని నాశనం చేయడానికి, లేక ఇంకా భయపెట్టేసి మనల్ని ఉన్మత్తుల్ని చేయడానికి, మనల్ని ఈ పనులన్నీ వదిలిపెట్టి నాకు ఇవన్నీ చేతకావు. ఒక వీడియోలో ఆయన ఈ సమయం చెప్తాడు, ఇంకో వీడియోలో ఇంకో సమయం చెప్తాడు, ఇంకో వీడియోలో ఉదయం నుంచి ఉపవాసం అంటాడు, నేనేమీ చేయను అని చెప్పి విరక్తి పొంది కూర్చోవడానికి మొదలెట్టినటువంటి పనులు ఇవి. ఎవడి ప్రయోజనం వాడిది, ఎవడి తాహతు వాడిది. ఎందుకు ఇవన్నీ? కావున దయచేసి
ధర్మరాజు చెప్పినటువంటి మాటని మనం స్పష్టంగా అర్థం చేసుకుని మనం కొన్ని పనుల విషయంలో ఒక నిర్ణయంతో ఉండాలి. అదే మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పుడు మనం. జాయమానో హవై బ్రాహ్మణస్త్రిభిర్రుణవ జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః స్వధయా పితృభ్యః. సాక్షాత్తు వేదం చెప్పినటువంటి మాట. దీనికి స్పష్టమైనటువంటి అర్థం చెప్తాను. ధర్మరాజు, ఇన్ని యజ్ఞాలు చేశావు కదా నువ్వు, అయినా సరే నీకు ఏం ఫలితం కలగలేదే అని ఇంతకుముందు ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ అంటున్నాడు, నేను దదామి దేయమిత్యేవ యజ్ఞైః యష్టవ్యమిత్యుత. ద్రౌపది, నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉన్నాను. శాస్త్రం ఏం చెప్పిందంటే, చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం, ఆగర్భ శ్రీమంతుడండి ఆయన అని, గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి అంటూ ఉంటారు. ఆగర్భ శ్రీమంతుడు అన్నటువంటి వాడు, మనిషిగా పుట్టినటువంటి వాడు ఇంతవరకు ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే జాయమానోహవై, వేదం ఎంత గొప్పదంటే చెప్తోంది, పుడుతూ ఉన్నటువంటి వాడై. వాడు పుడుతూనే 3 రుణాలతో పుడుతున్నాడంటే ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్కడూ 3 రుణాలతో పుడుతున్నాడు. ఏమిటండి 3 అప్పులతోటి ఎలా పుడతాడు? ఏమిటా 3 అప్పులు అంటే, ఒకటి మొట్టమొదటి అప్పు ఋషికి సంబంధించినటువంటి అప్పు, ఋషి రుణం అంటున్నారు దాన్ని. రెండవది దేవ రుణం, మూడవది పితృ రుణం. ఈ 3 రుణాలతో పుడుతూ ఉన్నాడు మనిషి. మనందరం అలా పుట్టినటువంటి వాళ్ళమే. ఋషి రుణం అంటే, ఎవరైతే మహాత్ములైనటువంటి ఋషులు అన్నపానాలు మానేసి లౌకిక సుఖాలన్నిటిని వదిలిపెట్టేసుకుని, నా తర్వాత తరం ఎవరైతే వస్తారో ఈ భూప్రపంచంలో, ఎవరైతే మనుష్యులని పుట్టి అల్పాయుష్కులై ఏ జ్ఞానము లేక, ఎక్కువ విషయాలు గ్రహించలేక, ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేక, నానా ఇబ్బందులు పడుతూ ఎక్కువ చదవలేక, తొందరగానే ఫలితం కావాలి అని చెప్పి అనుకునేటటువంటి మనుష్య జాతి ఏదైతే ఉందో, అటువంటిదంతా కూడా బాగుపడాలి అంటే, నేను ఇప్పుడు ఎంతో కష్టపడి ఎంతో విషయాన్ని సాధించి వాళ్ళందరికీ అందివ్వాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అలాగే కూర్చుని తపస్సు చేస్తూ అన్నపానాలు వదిలిపెట్టి, శరీరం మీద పుట్టలు పెరిగిపోతూ ఉంటే అంతకంతకి పెరిగిపోతున్నటువంటి పుట్టల్ని కూడా పట్టించుకోక, వచ్చేటటువంటి వాయువునే పీలుస్తూ ఆకలి తీర్చుకుంటూ, దప్పిక అనేటటువంటి దాన్ని దగ్గరికి తీసుకురాక, ఎక్కువ జ్ఞానం చేస్తూ మెడిటేషన్ వల్ల ఆయుష్ పెరుగుతుంది అని ఈనాడు చెప్పేటటువంటి మాటని ఆనాడు వాళ్ళ పనుల ద్వారానే చేసి చూపించినటువంటి వాళ్ళై కొన్ని వందల సంవత్సరముల పాటు తమ యొక్క ఆయుష్ని పెంచుకుంటూ, ప్రాణాన్ని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకి ఏది మంచిదో దాన్ని ఆలోచించుకుంటూ, ఎంతో ధారణ చేసి ధ్యానంతో ఆ పైన ఉన్నటువంటి ఎవరూ రాయనటువంటి స్వతంత్రంగా వచ్చినటువంటి వేదములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క నాదాల్ని జాగ్రత్తగా వింటూ, ఒక్కొక్క వేద శబ్దాన్ని, వేదవాక్యాన్ని కూడా వింటూ 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 ఆ వేదములు అన్నిటినీ కూడా గ్రహించి, ఆ వేదముల యందు చెప్పినటువంటి ఏవైతే పరమ తాత్పర్యములు ఉన్నాయో, ఏవైతే ధర్మములు ఉన్నాయో, ఏవైతే నియమములు ఉన్నాయో, ఏవైతే నిత్యములైనటువంటి విషయములు ఉన్నాయో, అటువంటి వాటిని అన్నిటినీ కూడా సమాజానికి అందరూ కూడా వేదాన్ని అర్థం చేసుకోలేరు అనేటటువంటి భావనతోటి కొన్నిటిని సూత్రములుగా, కొన్నిటిని పురాణములుగా, కొన్నిటిని ఇతిహాసాలుగా, కొన్నిటిని ఉపనిషత్తులుగా ఈ లోకానికి మొత్తానికి కూడా ప్రచారం చేసి, ఈనాడు సనాతన ధర్మం అనేటటువంటి ఛత్రం కింద మనందరం కూడా ఇంత సుఖంగా బ్రతకడానికి ప్రత్యక్ష కారణభూతులైనటువంటి ఆ మహాత్ములు అందరూ కూడా వాళ్ళ సుఖాల్ని వదిలిపెట్టి, భార్యలు లేక, ఎటువంటి సంసార సుఖముల్ని అనుభవించక,
కనుక ఉన్నంత వరకు బ్రహ్మచర్యాన్ని మాత్రమే అనుసరించి ఆశ్రయించి ఆ పైన ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి నిత్యనూతనమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఈనాటికి కూడా మన యందు కరుణైనటువంటి బుద్ధితోటి ఎన్నో రకాలైనటువంటి ఉపకారాల్ని మనకి అందిస్తూ ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు వీళ్ళు ఇన్ని పురాణాలని ఇచ్చారు, నాకు వీళ్ళు ఇన్ని ధర్మశాస్త్రాలని ఇచ్చారు, నాకు వీళ్ళు ఇన్ని ఇతిహాసాలను ఇచ్చారు, నాకు వీళ్ళు ఇంత గొప్పదైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని అందజేశారు. అటువంటి ఋషులకి నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞుణ్ణి ఉండాలి అనేటటువంటి బుద్ధితోటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలని పూర్వ వయస్సులో జాగ్రత్తగా ఇలా చెప్తూ ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుని ఓ రామాయణానికి సేపు పఠించడం, ఓ భారతానికి సేపు పఠించడం, ఓ భాగవతానికి సేపు పఠించడం, ఓ భగవద్గీతని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, పురాణాల్లో ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా విని తలకెక్కించుకోవడం అనేటటువంటి పనులను ఎవరైతే చేస్తారో అటువంటి వారు ఈ మొట్టమొదట చెప్పుకున్నటువంటి ఋషి రుణం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దాని నుంచి విముక్తులు అవుతారు తప్ప వేరొక ఉపయోగం లేదు అని చెప్పింది శాస్త్రం. ఇది ఋషి రుణం అనేటటువంటి దానికి దాన్ని తీర్చుకోవడానికి ఉన్నటువంటి మార్గం. ఆ పైన రెండవది దేవరుణం. మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సుఖం, మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం, మనం ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క విషయం ఎవరి అనుగ్రహంతో మనకి లభించింది? దేవతల యొక్క అనుగ్రహంతో మనకి లభించింది. వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండబట్టే ఈనాడు మనం ఇంత సుఖంగా ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం అని నమ్మేటటువంటిది మన సనాతన ధర్మం. అందువల్ల అటువంటి దేవతలకి మనం చక్కగా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రోజులలో వాళ్ళకి పూజ చేసుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి అర్చనలు చేయడం, వారిని దర్శించడం, వారిని పూజించడం, అర్చన చేయడం, వందనం చేయడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ దేవతానుగ్రహాన్ని పొందితే ఆ దేవతలు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సుఖాలన్నిటినీ కూడా మనం అనుభవిస్తూనే ఒకవైపు మన జీవితంలో కొంత భాగాన్ని దేవతల యొక్క ధ్యానానికి వినియోగించి, దేవతల యొక్క సేవకంటూ వినియోగించి, ఆ దేవతలకి మనం సంపాదించుకున్నటువంటి డబ్బు ద్వారా కొంత డబ్బుని వాళ్ళ యొక్క అర్చన కోసం, వాళ్ళ పూజ కోసం, వాళ్ళ యొక్క నైవేద్యం కోసం, ఇటువంటి ఉపచారాల కోసం ఖర్చు పెడుతూ, శక్తిని ఖర్చు పెడుతూ, మనస్సులో ఏకాగ్రత నింపుకుని బుద్ధియందు ఆ పరమాత్మకి సంబంధించినటువంటి నామములని ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటూ చక్కగా ఆ నామములతోటి ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందితే అక్కడికి మనకి దేవరుణం అనేటటువంటి రెండవ రుణం తీరుతూ ఉన్నది. ఇదే దేవరుణంలోనే మనం కావలసి వచ్చినప్పుడు వాళ్ళ అధికారాన్ని బట్టి యజ్ఞ యాగాదులు చేయడం, హోమములు చేయడం, ఆ దేవతలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి అర్చనలు చేయడం, ఇటువంటివన్నీ కూడా దేవరుణం కిందకే వస్తూ ఉంటాయి. ఇక మూడవది పితృరుణం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. 3 చాలా ముఖ్యములు. ఇది ఈనాటి కాలానికి తెలియనటువంటి కొత్త విషయం. కొంతమంది చాలా తేలిగ్గా తీసుకునేటటువంటిది. ఈరోజు నువ్వు ఈ విధంగా కరచరణములు అంటే చేతులు కాళ్ళు అనేటువంటివి పెట్టుకొని ఒక బుద్ధి వికాసాన్ని పొంది ఈ జీవితమంతా కూడా అనుభవిస్తూ చక్కగా మంచి శరీరాన్ని, మంచి మనస్సుని, మంచి వాక్కుని, మంచి కళ్ళని, మంచి చూపుని, ఇటువంటివన్నీ పొందావు అనంటే అది నీ గొప్పతనం కాదు. నీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, నీ ముందు 4 ఫాదర్స్ అని చెప్పి ఎవరైతే చెప్పబడుతూ ఉన్నారో, తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత అంటూ మొదలెట్టుకుంటూ పోతే నీ దగ్గర నుంచి 7 తరాల వరకు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వారి వారి జీవనాన్ని చక్కగా భగవత్ సేవలో నియమించుకుని భగవంతుణ్ణి అర్చిస్తూ పుణ్యములు చేస్తే ఆ పుణ్యాలన్నీ కూడా మూటగట్టుకుని ఉంటే నువ్వు ఈనాడు ఇక్కడ పుట్టి ఉన్నావు. వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ పుణ్యంలో కొంత పుణ్యం నీకు లభించి నువ్వు జన్మ ఎత్తావు అని చెప్తోంది ధర్మశాస్త్రం. అంతేకాక ఒక వ్యక్తి పుట్టాలి అనంటే
వాడికి ఏ విధమైనటువంటి శరీరంలోని అవయవములు తయారవ్వడానికి కావలసినటువంటి కణాలు ఎక్కడెక్కడి నుంచి రావాలి అని చెప్తూ ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి కొన్ని అవయవాల్ని 7 సప్తధాతువులు అని చెప్పిన దాంట్లో తండ్రి దగ్గర నుంచి 4, పితృతస్థ అని చెప్పి తల్లి దగ్గర నుంచి 3, మొత్తం 7ని కూడా పొంది ఆ పొందినటువంటి కణాల్లో తండ్రి దగ్గర నుంచి పొందినటువంటి 4 కణాల్లో ఆ ముందర ఉన్నటువంటి తాత దగ్గర నుంచి ఆయన ముందర ఉన్నటువంటి ఆయన దగ్గర నుంచి ఆయన ముందర అంటూ 7 దగ్గర నుంచి వరుసగా కణములు అనేటటువంటివి అవిచ్ఛిన్నంగా వస్తే మీ నాన్నగారి దాకా తండ్రి దగ్గర నుంచి నువ్వు ఆ పైన ఇంకో కణాన్ని నీ శరీరంలో శక్తి కోసం పొందుతూ ఉన్నావు అంటే నీలో నీ వెనకాల 7 తరాలకి సంబంధించినటువంటి అవయవములు అన్నీ కూడా ఉన్నాయి నాన్న, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ధర్మశాస్త్రం. ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఓ పక్క శరీరాన్ని ఇంకో పక్క పుణ్యాన్ని రెండింటినీ కూడా పొంది వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు ఏమీ చెయ్యకపోతే, వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు ఏమీ కూడా చేద్దామని అనుకోక ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మరణించినటువంటి రోజు కూడా కొంచెం పిండ ప్రదానం చెయ్యకుండా వాళ్ళు మరణించినటువంటి రోజుని ఓ పెద్ద ఉత్సవంగా చేయలేకపోయినా కనీసం వాళ్ళ కోసం నువ్వులు నీళ్లు కలిపినటువంటివైనా వదిలిపెట్టకుండా వాళ్ళని మర్చిపోయి వాళ్ళ మీద కృతజ్ఞతతో లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అంటూ నీ పనులు నువ్వు చూసుకుంటూ స్వార్థివై వ్యవహరించినట్లయితే నిన్ను మించినటువంటి పాపాత్ముడు లేదని చెప్పాడు శాస్త్రధర్మకారులందరూ కూడా. ఇది ఆ పితృదేవతలు వాళ్ళ యొక్క అనుగ్రహంతో మన వంశాన్ని వృద్ధి చేస్తూ ఉన్నారు. కావున వాళ్ళు మరణించినటువంటి రోజున కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధి జరిగింది, మీరు మా నాన్నని కనడం వల్ల నేను ఇప్పుడు పుట్టాను అంటే నా యొక్క జన్మకి కూడా మీరే ప్రత్యక్ష కారణం అనేటటువంటి భావనతోటి వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళు చనిపోయినటువంటి రోజునో ఏ కాశీకో గైకో ఇంకో దగ్గరకో వెళ్ళినప్పుడో కాస్త పిండ ప్రదానం చేస్తే, వాళ్ళని స్మరిస్తే, పుణ్యమైనటువంటి రోజుల్లో వాళ్ళని ఉద్దేశించి కొంచెం నీళ్లు వదిలిపెడితే, నలుగురికి అన్నం పెడితే వాళ్ళ మీద ఆనాడు వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళ యొక్క రుణం తీరుతుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. ఈ విధంగా బ్రహ్మచర్య గృహస్థ ధర్మాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవరుణం, పితృరుణం, మనుష్య అంటే ఈ ప్రధానమైనటువంటి ఋషిరుణం అనేటటువంటి మూడింటినీ కూడా ఋషి, దేవ, పితృ అనేటువంటి 3 రుణాల్ని తీర్చుకోవడం కోసం అని చెప్పి మనకి మన శాస్త్రకారులు కొన్ని పనులు నిర్దేశిస్తూ వచ్చారు. ఇలాంటి 3 పనులు ఏవైతే ఈ పని ఈ రుణం తీరడానికి, ఈ పని ఈ రుణం తీరడానికి, ఈ పని ఈ రుణం తీరడానికి అని చెప్పి ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనుల విషయంలో మనం ఈ పని చేస్తే ఇంత ఫలితం వస్తుంది అనేటటువంటి భావన పెట్టుకుని మనం ప్రవర్తించినట్లయితే ఆ పని వల్ల ఆ ఫలితము మనకి రాదు, ఆ పని కూడా చెడిపోతుంది అని చెప్తున్నారు శాస్త్రకారులు. ఇప్పుడు ధర్మరాజు మాట్లాడేటువంటి మాట కూడా యష్టవ్యం ఇత్యుత, యజ్ఞముల చేత నువ్వు దేవతలని పూజించాలి, యజించాలి అని శాస్త్రం చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను. ద్రౌపది దానం చెయ్యాలి అని చెప్పింది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. ఇందులో నేను చేసే గొప్పదే ఉంది, శాస్త్రం చెప్పింది, అది విధి, దాన్ని బట్టి నేను ఇక్కడ కర్మ చేస్తూ ఉంటే ఆ పనికి నీకు ఫలితం రాదు అని మాట్లాడతావేంటి నువ్వు? ఆ పని వల్ల నీకేదో కలగలేదు అని చెప్పి నువ్వు ఆ పనే తప్పు అంటావేంటి? అసలు ఏమన్నా అర్థం ఉన్నదా? ఏమన్నా విషయం ఉన్నదా అని చెప్పి ద్రౌపదీదేవికి మళ్ళీ ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు ధర్మరాజు. దయచేసి మనం ఈ విషయంలో గమనించవలసింది ఏమిటి అంటే, మనకి చెప్పినటువంటి పనుల్లో మన కోరిక బట్టి మనం ఏం చేసుకుంటామో అటువంటి పనులు మహాద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని మనకి కలగజేస్తాయి అని ఎవరన్నా చెప్తే మీరు నమ్మండి. అంతే తప్ప గ్రహణంలో ఈ పని చేస్తే ఇంత గొప్పది, అక్కడికి వెళ్ళి మునిగితే నీ కోట్లు వచ్చేస్తాయి,
భగవంతుడి దగ్గర ఏమీ ప్రింటింగ్ మిషన్ లేదు కోట్లు మనందరికీ ఇచ్చేయడానికి. భగవంతుడు మనతో ఏం వ్యాపారం చేయడు, నువ్వు నాకు దండం పెడితే నేను నీకు డబ్బిస్తానని. మన భాగ్యం. దయచేసి ఎప్పుడూ కూడా మనం కష్టపడకపోతే మనకేది రాదు. ఒకవేళ వచ్చిందే అది నిలబడదు. వాస్తవమైనటువంటి మాటలు. పూర్వం మహానుభావులందరినీ చూడండి. రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం మనది. ఈరోజు అమ్మవారి అనుగ్రహం కలగలేదయ్యా, ఒకరోజు నా జీవితంలో వృథా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ నిద్రపోయేటటువంటి మహానుభావులు ఇక్కడ పుడితే నాకు ఈ ప్రయోజనం కలగలేదు అని చెప్పి బాధపడుతూ పడుకునేటటువంటి రోజుల్లోకి దిగజారిపోతూ ఉన్నాం మనందరం. కొన్ని విషవలయాల్లో చిక్కుకుపోయి ఏ పని చేసినా అప్పనంగా మనకేం రాదు, పుణ్యం నీకు కనిపించదు అని అనుకుంటున్నావు. అదే నమ్మాలి. నీకు కనిపించిందా ఒకవేళ ఇంకో ప్రకారాంతరేణా కనిపిస్తుంది, అన్నీ కనిపించినవే నమ్మాలి అంటే అది జరగదు. కావున ఇతరులు చేసేటటువంటి యుద్ధాలు ఇలాంటి మాటల మీద చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో వివాదం పెట్టుకోక, అవి నమ్మక, వేరే వాళ్ళు చేసేటటువంటి ప్రచారాలు నమ్మక, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనే బుద్ధిని పెట్టుకుని నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్తాను, నమస్కారం చేసుకుని వస్తాను. లేదు కోరికలు కోరుకుంటాను, కోరుకోండి, దాంట్లో కూడా దోషం ఉందని నేను మాట్లాడట్లేదు, అది చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ అవి జరగలేదు అని చెప్పి దాని మీద ఒక నైరాశ్యం పుట్టి ఇదంతా వృథా అనేంత వరకు మటుకు ఎప్పుడూ భావనను తీసుకుని వెళ్ళవద్దు. మనం చేసేటటువంటి పని ఈరోజు మనకు కనిపించకపోవచ్చు, రేపటి రోజున మనకి రావచ్చు, ఓ 10 ఏళ్ళకి రావచ్చు, లేక మన సంతానానికి ఆ అదృష్టం పట్టవచ్చు. చూడండి, కొన్ని వందల మంది పెద్దలతో మాట్లాడితే వాళ్ళు చెప్పేటటువంటి విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. మా పూర్వీకులు మహానుభావులు అందరూ కూడా పలానా చోటకి వెళ్ళి ఎప్పుడూ కూడా స్తోత్రం చేసి వచ్చేవారట, ఎప్పుడూ వెళ్ళి పూజ చేసి వచ్చేవారట. నాకు ఇప్పుడు అగో అక్కడే ఉద్యోగం లభించింది, లేక అక్కడే నేను ఇగో ఇంత ఆస్తిని కొనుక్కున్నాను, నాకు ఆ దేవుడు అనుగ్రహం వల్లే ఇది ప్రాప్తించింది అని ఇప్పుడున్నటువంటి ముని మనవడో వాడి మనవడో మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటి కారణం? వాళ్ళు చేసిన ఫలం ఈరోజు వాళ్ళు అన్ని పూజలు చేసుకుంటూ వస్తే వీడికి ఫలంగా మారి ఈనాటికి అందింది. ఒక్కొక్కసారి మన తర్వాత తరానికి అందవచ్చు. అంతే తప్ప ఈరోజు ఇది చేసినందువల్ల, ఈ పని చేసినందువల్ల నాకు ఈ ఫలితం కనిపించలేదు అనంటే ధర్మంతో మనం వ్యాపారం చేసినట్లు, వ్యాపారం మనం వేదంతో చేసినట్లు, వ్యాపారం మనం భగవంతుడితో చేసినట్లు. కావున ఎవరెవరో విచిత్రమైనటువంటి వేషాలు వేసుకుని, ఒళ్ళంతా సువర్ణాలు పెట్టేసుకుని, బాగా బ్రహ్మాండమైనటువంటి అలంకరణలు చేసేసుకుని వచ్చి ఈరోజు ఇది పని చేయకపోతే అష్టదరిద్రాలు పట్టుకుంటే అంటే నమ్మవద్దు. అంత తొందరగా అష్టదరిద్రాలు కూడా మన జోలికి రావు. వాటికి వేరే పనులు ఉన్నాయి, చాలా బిజీగా ఉంటాయి అవి. అలాగే ఈరోజు ఈ పని చేస్తే అష్ట ఈశ్వర్యాలు వచ్చేస్తాయి. అవంతేం పిచ్చివి కాదు. నువ్వు చేసేటటువంటి 13 రూపాయలు 12 రూపాయలు దాన్ని 10 రూపాయలకే ఇవ్వవా అని చెప్పి ఆ షాప్ వాడితోటి 4 సార్లు వాదించుకుని చివరికి తీసుకుపో అంటే తెచ్చుకున్నటువంటి నూనెని జాగ్రత్తగా దింపి ఎందుకు పనికిరానటువంటి ఇంతకుముందు ఎవరో చేసేసి వదిలేసినటువంటి ప్రమిదిని అప్పటికప్పుడు కడిగి దాంట్లో జిడ్డు మొత్తం పొగపోయినప్పటికీ కూడా ఇంకో ప్రమిద మళ్ళీ 5 రూపాయలు వేస్ట్ అయిపోతుందని చెప్పి ప్రమిద అక్కడ పెట్టి ఈ నూనె పోసి ఎవరో ఎక్కడి నుంచో తెచ్చినటువంటి అది దారమో వత్తో తెలియనటువంటి దాంతో వేసి పక్కనున్నటువంటి దీపం దగ్గర నుంచి మళ్ళీ కొనుక్కుంటే రూపాయి అగ్గిపెట్టిగా పెట్టాలని చెప్పి పక్కనున్న దీపం నుంచి ఏదో వెలిగించి తీసుకొచ్చి ఆ నిప్పుతోటి వెలిగించేటటువంటి దీపారాధంతో నీకు అష్ట ఈశ్వర్యాలు వచ్చేస్తే, నువ్వు కుబేరుడు అయిపోతే, నీకు కావలసినటువంటి ధనవంతా లభించేస్తే, చచ్చి జడి ఉపవాసాలుండి తపస్సులు చేస్తూ తిండి తిప్పలేక పరమాత్మ అనేటువంటి వాడు ఏం కావాలి? బిల్గేట్స్ వాడు బిల్గేట్స్ అవ్వాలి, అవ్వడే. అందువల్ల అలాంటి చిన్న పనులకి అష్ట ఈశ్వర్యాలు, చిన్న చీపిరి ఈశాన్యం వేవు పెట్టకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అలక్ష్మి తాండవిస్తుంది. ఏదో ఎదురింట్లో ఉన్నటువంటి తులసి మొక్క నీకు అడ్డం వచ్చినట్లయితే నీకు దరిద్రమే.
నీ ఇంట్లో మొక్కెండిపోతే చచ్చిపోతావు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? అజ్ఞానం వల్ల పుట్టాయి, భయపడటానికి వచ్చేటటువంటి మాటలు. చూడండి, ఇలా చెప్పేటటువంటి వాడు కొంపకెళ్తే వాడింట్లో కుక్క పడుకుని ఉంటుంది ఎదురుగా, వాడి తపస్సుకు అంతా కూడా కుక్కలో కనిపిస్తూ ఉంటుంది. వాడు ఇక్కడికి వచ్చి ధర్మపన్నాలు వల్లిస్తూ మనల్ని భయపెడుతూ ఉంటాడు. వాడు ఉదయం లేస్తే హోటల్లో తింటాడు, శుచి లేదు, ఆచారం లేదు, మడి లేదు, వ్యవహారం లేదు. మనకి నువ్వు ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేయకపోతే వీడు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి పక్కనే ఉన్నటువంటి హోటల్లో దిగి అక్కడ ఆ నీళ్లతో స్నానం చేసి అక్కడే టిఫిన్ చేసి బయలుదేరి వస్తాడు, ఉల్లిపాయ వేసుకున్న నోట్లో. ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటాడు. భాగవతంలో ఎవడికి తెలియనటువంటివి ఇటువంటి వారు ధర్మం ధర్మం అని చెప్పి అధర్మాన్ని మనకి తెలియకుండానే నేర్పిస్తూ ఉన్నారు, జొప్పిస్తూ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళని మనమే అనవద్దు. అజ్ఞానం, వాడి అజ్ఞానానికి అందరికీ బాధ్యత మనం ఎక్కడ తీసుకుంటాం? కాబట్టి వాళ్ళని మనం విమర్శించవద్దు. కానీ అటువంటి వాటిని చూడడము, అటువంటి వాటిని మనం అనుసరించడము, అలా చెప్పారు కాబట్టి నాకు జరగలేదు అని చెప్పి నాలాంటి చాదస్త బ్రాహ్మడి దగ్గరికి వచ్చి ఏం తెలియని వాడి దగ్గరికి, ఏమండి ఆయన చెప్పాడు నేను చేశాను, మీరేమో కర్మకి ఫలం ఉందన్నారు, నాకు ₹1 రాలేదు అని అంటే ఏం చెప్పేది నేను? అందువల్ల వాళ్ళు ఎందుకు చెప్తూ ఉన్నారు అనేది మనం ఆలోచించి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎంతవరకు ఉంది అని గమనించి వాళ్ళు చెప్తున్నదేమిటి, చెయ్యమన్నదేమిటి, వస్తుంది అని చెప్తోంది ఏమిటి అనే దాని మధ్య ఉండేటటువంటి భేదాన్ని కూడా గ్రహించి మనం కొంచెం ఈ సమయంలో ఆలోచనతోటి మనం ఆలోచించి వ్యవహారం చేస్తే ధర్మం నిలబడుతుంది, మన యొక్క వైదిక కర్మలు రక్షింపబడతాయి, మూఢత్వం అనేది పోతుంది. ఈనాడు మన ధర్మాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్లలో 47% మంది ఇలాంటి మాటలు విని అవి నిష్ఫలం అయిపోయాయి, మాకేం ప్రయోజనం కనిపించలేదు కాబట్టి పోతున్నాం అనేటువంటి వాళ్లే అని అంటున్నారు అని చెప్పి మహానుభావుడు ఆయన ఓ సర్వే చేసి చెప్పాడు అని అంటే హిందూ ధర్మం ఎంత, మన యొక్క సనాతన ధర్మం ఎంత తూట్లు పడవబడుతోందో అర్థం చేసుకోండి. కావున చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం నాకు రావాలి అని అనుకోవద్దు. ఈ ధర్మం చెయ్యాలి కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. ఇది ఋషిరుణమో లేక పితృరుణమో లేక దేవరుణమో ఏదో మూడిట్లో ఒక దానికి సంబంధించింది, ఆ రుణం పోవడం కోసం నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతోటి మనం కొన్ని కర్మలు చెయ్యాలి. కొన్ని మనకి పుణ్యం కావాల్సి వచ్చినప్పుడు ఏకాదశి రోజు పరమాత్మ దర్శనమో, కాశీ గమనమో, అక్కడ చక్కగా గంగానదిలో స్నానమో, లేక సత్యనారాయణ స్వామి వారి వ్రతమో, హోమమో, చండీయో, ఇంకోటో మన కోరిక బట్టి చేసుకునేవి. అవి మనకి ఫలాన్ని ఇస్తాయి, అవి కాలాంతరంలో కనిపిస్తాయి. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఫలితాలు రావు అనేటటువంటి వాటిని మనం స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా చక్కగా నిర్ధారించుకోవలసినటువంటి విషయం. దానికే ఆయన యష్టవ్యం యజ్ఞై యష్టవ్యమిత్యుత, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను ద్రౌపది, దీని ఫలితాన్ని ఆశ్రయించి ఇదేదో నాకు కొన్ని కోట్లు ఇచ్చేస్తుంది, ఇప్పటికిప్పుడు ఆ దుర్యోధనుని నాశనం చేసి నన్ను మహానుభావుణ్ణి చేసేస్తుంది అన్నటువంటి ఆలోచనతో నేను చెయ్యట్లేదు అంటూ చక్కగా వివరంగా చెప్పాడు. దీనికి వ్యాఖ్యాకర్త కూడా ఇలాంటి అర్థమే రాశారు. ఇది దయచేసి గమనించి పరమాత్మ మనల్ని ఆ విధమైనటువంటి మార్గంలో నడిపించాలి. మన పూర్వీకులు కేవలం ఇది నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని చెప్పి చేసినందువల్లనే ఇంతవరకు సనాతన ధర్మం అనేటువంటిది రక్షింపబడింది, మనందరం సుఖంగా ఇంతవరకు ఉన్నాం అనే సత్యాన్ని కూడా మన తల్లిదండ్రి దగ్గర నుంచి మనం గ్రహించి ఆ మార్గంలో మమ్మల్ని నడిపించమని సకలార్థదాయకుడు అయినటువంటి శ్రీనివాస పరమాత్మని కోరుకుందాం. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. సభక్తికంగా, సశ్రద్ధంగా, సతాత్పర్యంతో ఆచార్యుల వారి ముఖంగా వచ్చేటటువంటి వాక్యములని మనందరం కూడా పఠించి ధర్మాత్ములమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా చక్కగా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనం ఈరోజు విన్నాం. నిత్య నైమిత్తిక కామ్యకర్మల యొక్క వివరణ, అలాగే బ్రహ్మచర్య గృహస్థాశ్రమముల యొక్క వివరణ,
దేవఋషి పితృ రుణములను గురించి ఇలాగా ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తే అనేక అంశాలని ఈరోజు మనం ఆచారాల ద్వారా స్పృశించడం జరిగినది. సహజంగా ధర్మం ఏమి చెబుతుంది అని అంటే ఒకటి నిత్యము, నైమిత్తికము, కామ్యము. నిత్య కర్మ ఏదైతే ఉందో ఆ నిత్యకర్మ చేస్తేనే నైమిత్తికం చేయడానికి వాడికి అర్హత ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్పబడుతోంది. ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ రెండూ చేస్తేనే కామ్యకర్మ చేయడానికి వాడికి అర్హత, ఆ కామ్యకర్మ చేసినను కూడా వారికి సిద్ధిస్తుంది అన్నది శాస్త్ర పరిభాష. కాబట్టి ఆచార్యుల వారు చెప్పినట్లుగా నిత్యము కూడా మీకు చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఒక తల్లిదండ్రులను చక్కగా ఇంట్లో పెట్టుకొని చూసుకోవటం, మనల్ని నమ్మినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ కూడా మరవకుండా మనకు తోచినంత సహాయం చేయటం, ఎవరిని కూడా హింసించకుండా బ్రతకటం, ఎవరికి కూడా ద్రోహం చేయకుండా ఉండటం, ఇలాంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో ధర్మములు ఏవైతే ఉన్నాయో ఇలా చెప్పుకుంటూ వస్తే అనేకములు మన ధర్మముల యందు చెప్పబడి ఉన్నాయి. అలాంటి ధర్మములను మనము నిత్యాచరణలో పెట్టుకొని మన యొక్క పురోగతి ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మనం ఈ విధమైనటువంటి పంథాను అంటే మార్గమును మనం ఎంచుకోవాలి. అంతేకాని ఏదో ఇంట్లో కనీసం దీపారాధన చేయకుండా 100 ఒత్తులను తీసుకొని వచ్చి దీపారాధన చేసినంత మాత్రాన అక్కడ నల్లగా చీకటిగా మసి ఏర్పడుతుందే కానీ పుణ్యం కలగదు అనేటటువంటిదే ఇక్కడ తాత్పర్యము. దానిని మీరు గ్రహించి చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకండి, వీలైనంత వరకు వారికి హింసించకుండా చక్కగా ప్రవర్తించండి, మృదు స్వభావంతో ప్రవర్తించండి అనేటటువంటిదే ఈరోజు ఈ వనపర్వాంతర్గత 2వ శ్లోకంలో చెప్పబడినటువంటి తాత్పర్యాన్ని సవివరంగా ఇచ్చినటువంటి ఆచార్యుల వారికి ఒక్కసారి కృతజ్ఞతలను తెలియచేసుకుంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనము నిత్యము కూడా మహాభారతం 8 to 9 ఖచ్చితంగా ప్రతిరోజు కూడా లైవ్ జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఈ నిత్య నైమిత్తిక కామ్య కర్మలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడానికి, అనేక ధర్మములను మనం ఆచరించడానికి ఈ ప్రసంగాన్ని నిత్యము కూడా వింటూ దానిని నిత్యాచరణలో పెట్టుకుంటూ ఇక మనం 2వ శ్లోకాన్ని 31వ అధ్యాయంలో 2వ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నాహం కర్మ ఫలాన్వేషీ రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిత్యేవ యజ్ఞైర్యష్టవ్యమిత్యుత. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం ఇది మనం కోరికతో చేసుకునేటటువంటి సంకీర్తనం. ఇది కామ్యకర్మ. ఇటువంటి ఈ కర్మని మనం ప్రతినిత్యము కూడా భగవత్ప్రీతికై భగవంతుడి అనుగ్రహ ప్రాప్తికై చక్కగా చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా చక్కగా శ్రీ రవిచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుటి కళాకారులు అందరూ కూడా సోత్సాహంగా సంసిద్ధులై ఉన్నారు. ధర్మ తత్పరులై వారితో కలిసి మనం కూడా గొంతు కలిపి గోవింద అని చెప్పి స్వామిని కీర్తించి ధర్మాత్ములమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద
కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచరలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భువిరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖచక్రధర గోవింద గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసురవాద గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద
అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఆనంద నిలయ నివాసుడైన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.